అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కోర్టులు ఎంత కఠిన శిక్షలు వేసినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. ఏదో ఓ చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓ అటెండర్ మహిళపై సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపుతోంది. మాచర్ల పట్టణంలోని నివాసం ఉంటూ ఓ చోట అటెండర్గా చిన్న పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది ఆ బాధితురాలు. కష్టాలను నమ్ముకొని బతికే ఆ ఆడబిడ్డపై కొందరు కామాంధులు కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయం చూసి కనీస జాలి దయ లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ చీకట్లో ఆమె ఎంతగా వేడుకున్నా, నన్ను వదిలేయండి బాబు అని ఎంతగా అరిచినా ఆ రాక్షసుల గుండె కరగలేదు. సమాజం నిద్రపోతున్న వేళ ఒక ప్రాణం నరకం అనుభవించింది. వాళ్ళు చేసింది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు, బతకాలనే ఆమె ఆశను, ఆత్మ గౌరవాన్ని ఆ మృగాలు చిదిమేశాయి. ప్రస్తుతం ఆ బాధితురాలు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంచంపై పడి ఉన్న ఆ తల్లిని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ పరిస్థితిలో ఆమె కుటుంబం పడుతున్న మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. మాకు దిక్కెవరు అని ఆ కుటుంబం అడుగుతున్న ప్రశ్నకు ఈ సమాజం ఏం సమాధానం చెబుతుంది? మరోపక్క ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కానీ ఈ గాయం మానేదా? ఆమెకు జరిగిన అన్యాయాన్ని కాలం చెరిపేయగలదా? ఇది కేవలం మాచర్లలో జరిగిన ఒక నేరం మాత్రమే కాదు, మానవత్వం మీద జరిగిన దాడి, మన సిస్టమ్ మీద పడ్డ ఒక మచ్చ. ఇవాళ ఒక సామాన్య అటెండర్కు జరిగిన ఈ దారుణం రేపు ఇంకెవరికైనా జరగకూడదంటే ఆ మృగాలను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి. పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఈ విషయం తెలిసిన వారు కోరుకుంటున్నారు.